కిషోర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. మన పొరుగు దేశం, మిత్ర దేశం బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం, షేక్ హసీనాకు మనం ఆశ్రయం ఇవ్వడం ఏంటి, బీజేపీ ఎలా చూస్తుంది ఇటువంటి ఈ పరిస్థితులను? సార్ అన్మ్యూట్ ఉంది సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ముందుగా మీకు డాక్టర్ పుల్లారావు గారికి అట్లాగే రమేష్ గారు జాయిన్ అయిన వారికి మన జీటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇప్పుడు నిన్న జరిగిన బంగ్లాదేశ్ లో జరిగిన ప్రభుత్వ మార్పు అనండి, లేకపోతే కూ అంటారు. బేసికల్లీ ఎన్నికల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని మిలిటరీ దించేసి వారు ఇప్పుడు ఒక మధ్యంతర ప్రభుత్వం ఏర్పరుస్తామని చెప్తున్నారు. కానీ వారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇది మనము పాకిస్తాన్ లో అంతకుముందు చూస్తూనే ఉన్నాము, ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాము. వారికి ఇష్టం వచ్చినంతసేపు ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉంటాయి. దాని తర్వాత ఆర్మీకి ఎప్పుడైతే నచ్చకుండా పోతుంది అని అనిపిస్తోందో అప్పుడు వారు ఇదర్ ప్రైమ్ మినిస్టర్లను ప్రెసిడెంట్లను దించేయడము, చంపేయడము, ఉరి తీయడము, లేకపోతే ఇంకేదైనా కేసుల్లో పెట్టి జైళ్లలో ఉంచడము, లేకపోతే దేశం వదిలి వెళ్లిపోయేటట్లుగా చేయడము, ఇట్లాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ పాకిస్తాన్ లోనూ చూస్తున్నాము. ఇక్కడ అంటే ఇది మిలిటరీ నుంచి వచ్చిన వ్యతిరేకత లాగా అనిపిస్తుందా? అంటే వారే సురక్షితంగా ప్రధానిని పంపించేశారు, ఇదంతా మిలిటరీ వల్ల అని సంక్షోభం వచ్చినట్టు అనిపిస్తుందా? అంటే మీకు ఒక్క విషయం అండి, ఇప్పుడు మిలిటరీ వల్ల వచ్చిన సంక్షోభమా కాదా అనేది ఇంటర్నల్ తగాదాలు ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు యూకేలో జరుగుతున్నాయి. యూకేలో ఇమిగ్రేషన్ కి అగేన్స్ట్ గా చాలా గొడవలే నడుస్తున్నాయి. మిలిటరీ ఒక రోజు డిసైడ్ చేసుకుంటుందా ఇది చేయి దాటిపోయింది, మేము రావాలి, ప్రభుత్వాన్ని పడేయాలి అని చెప్పి? మనం అందరము డెమోక్రసీలో మిలిటరీ సబార్డినేట్ టు సివిలియన్ లీడర్షిప్ అండి. అంటే ఎన్నికల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు మిలిటరీ అనేది సబార్డినేట్ గా ఉంటది. వారి కంట్రోల్లో మిలిటరీ ఉండాలి. మిలిటరీ కంట్రోల్లో మిలిటరీకి ఏ రోజైతే దేశంలో అల్లకల్లోలమైంది, లేకపోతే ఎక్కువగా కర్ఫ్యూలు పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఇంకేదో జరుగుతోంది, లోపల అల్లర్లు జరుగుతున్నాయనగానే మిలిటరీ టేక్ ఓవర్ చేయడం కాదు. ఇండియాలో జరిగిన డిక్టేటర్షిప్ జరిగినా కూడా అది సివిలియన్ గా ఎన్నికైన, అంటే ఎన్నికల ద్వారా ఎన్నికైన ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించారే గాని ఇక ఇంటర్నల్ సంక్షోభం వచ్చింది, ఇది సివిలియన్స్ హ్యాండిల్ చేయలేరు, ప్రభుత్వం హ్యాండిల్ చేయలేదు అని చెప్పి ఆర్మీ వారు వచ్చి డిక్టేటర్షిప్ ని పెట్టిందో, లేకపోతే ఆర్మీ వారు వచ్చి కంట్రోల్ తీసుకున్నదో జరగలేదు. దానికి దీనికి అది తేడా. ఆర్మీ ఎవరండి? మీ ఓటు నా ఓటు లేనప్పుడు, వారికి ఎటువంటి మద్దతు మ్యాండేట్ లేనప్పుడు వారెవరు డిసైడ్ చేయడానికి? ఏ పాయింట్ వరకు వస్తే మేము టేక్ ఓవర్ చేస్తామని డిసైడ్ చేయడానికి? అది ఏ ప్రజాస్వామ్యంలో ఎవరు ఒప్పుకునేది కాదు. ఇది మిలిటరీ డిక్టేటర్షిప్ అయిపోయింది. ఇది పాకిస్తాన్ లోనూ ఉంది, ఈ రోజు బంగ్లాదేశ్ లో వచ్చింది, అటు మన చుట్టుపక్కలే నేను చెప్తాను, ఇటు పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్, అంతకుముందు బర్మాలో కూడా అదే విషయం. సో డెమోక్రసీ 47లో మనందరికీ ఒకేసారి డెమోక్రసీ వచ్చినా, బంగ్లాదేశ్ కూడా అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ కదా, వచ్చినా కూడా వేల్లోనికి పోయి ప్రజాస్వామ్యం అనేది నిలబడింది ఇప్పటి వరకు అని అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఇక ఆల్మోస్ట్ మన ఒకటి ఆర్మీ ద్వారా టేక్ ఓవర్ అయినా కావచ్చు, లేకపోతే ఆర్థిక సంక్షోభాలు వచ్చేసి మునిగిపోయినైనా కావచ్చు, రాష్ట్రపతులు దేశాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితులే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇంటర్నల్ గా వచ్చిన గొడవలతో. కేవలం భారతదేశంలో ఈ రోజు కూడా ప్రజాస్వామ్యము ఒక డార్క్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ కూడా నేను చెప్పినట్లుగా సివిలియన్ కంట్రోల్లోనే దేశం ఉండింది. అప్పటికి కూడా ఆర్మీ అనేది ప్రభుత్వం కంట్రోల్లో, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కంట్రోల్లోనే ఉండింది ఆ రోజు కూడా. కానీ మన చుట్టూ చూస్తున్నాము, అటు చైనా అయితే ఇక వారు ఈ ఆర్మీ అనేది, కమ్యూనిస్ట్ పార్టీ అనేది అంతా ఒకటే. బేసిక్ గా అది టోటాలిటేరియన్ గవర్నమెంట్, అక్కడ ప్రజాస్వామ్యమే లేదు. సో ఈ మొత్తంలో ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుంది మీకు ఇండియా. అదొకటి పక్కకు పెడితే ఈ రోజు జరిగిన దీంతో హసీనా గారు ఇక్కడికి వచ్చారు, షేక్ హసీనా గారు, ఇది హిండోన్ ఎయిర్పోర్ట్ మన ఢిల్లీ పక్కనే, అక్కడ దిగారు. అదొకటి. ఆ విషయం గురించి మళ్ళీ వస్తాను. ఈరోజు జరగబోయేది ఏంటి అనేది, ఎప్పుడైతే ఇట్లాంటి మిలిటరీ కూలే గాని ఇంకొకటి అవుతాయో, మిలిటరీ ప్రజల మద్దతు అనేది కావాలి అని అంటే, ప్రజల మద్దతు ఎప్పుడైనా గాని, ప్రజల మద్దతు పాలిటీషియన్స్ దగ్గర ఉంటుందండి, మిలిటరీ దగ్గర ఉండదు. సో మిలిటరీకి ప్రజల మద్దతు కావాలంటే ఎందుకు తీసేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అన్న దానికి ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యం కారణం ఏమైనా ఉండనివ్వండి. ఇప్పటికీ
ఇస్లామిక్ కంట్రీస్ లో ఎన్ని దేశాల్లో ఏం జరిగినా కూడా ఆ నేపథ్యం ఏదైనా ఉండనివ్వండి, ఏ రెవల్యూషన్ అనండి, ఇంకొకటి అనండి, కానీ ఫండమెంటలిస్ట్ ఎలిమెంట్స్ అనేవి బాగా పుంజుకుంటాయి, బలం చేకూరుతుంది. ఇప్పుడు ఈవెన్ ఈ ఆర్మీకి కూడా పాపులర్ సపోర్ట్ కావాలి అని అంటే వాళ్ళు ఒక రీజన్ ఉండాలి ఎందుకు చేశాము అనే రీజన్ కోసం అని చెప్పి వెతుక్కుంటూ లాస్ట్కి ఏమవుతుందంటే అది ఒక పద్ధతి ప్రకారం నడవలేదు, లేకపోతే మన ఫైనల్ గా ఎనీ ఆఫ్ దీస్ నాన్ సెక్యులర్ కంట్రీస్ లో, మీరు పాకిస్తానే తీసుకోండి, ఇప్పుడు బంగ్లాదేశ్ తీసుకోండి, మిడిల్ ఈస్ట్ లో ఎక్కడైనా తీసుకోండి, నార్త్ ఆఫ్రికాలో తీసుకోండి, లాస్ట్ కి ఎక్కడికి వస్తుంది అని అంటే అవన్నీ ఫండమెంటలిస్ట్ అంటే ప్యూర్ ప్రిన్సిపల్స్ కి వెళ్తున్నట్టుగా వస్తుంది. దాంట్లో భాగంగా ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్లీ ఈ రోజు మీకు అక్కడున్న మైనారిటీస్, ఎస్పెషల్లీ హిందూ మైనారిటీస్, ఇక బంగ్లాదేశ్ లో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, కానీ హిందూ మైనారిటీస్ ఏవైతే ఉంటుందో వాళ్ళ మీద ఆల్రెడీ దాడులు మొదలయ్యాయి అని చెప్పి మనం పేపర్లలో చదువుతున్నాము. అండ్ అక్కడి నుంచి 1971లో అయినట్టుగా ఈసారి ఇంకా మతపరంగా రెఫ్యూజీస్ వచ్చే అవకాశం ఉందండి. లక్షల్లో, 10 లక్షల్లో, ఒకవేళ చేయి దాటితే మాత్రం పరిస్థితులు ఇట్లాగే. ఇప్పుడే పుల్లారావు గారు చెప్పారు, గంటల్లో అందరినీ వదిలిపెట్టేసిన తర్వాత కర్ఫ్యూ కూడా ఎత్తేసారని చెప్పి. అంటే రోడ్ల మీద ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది మూకలు, లేకపోతే అల్లర్లు, ఇంకా ఈ యాంటీ రిజర్వేషన్, యాంటీ ప్రభుత్వాన్ని నుంచి అది ఎవరి మీద పడుతుంది అనేది ఒకటి మనము జాగ్రత్తగా ఉండవలసిన విషయం. రెండోది ఏంటంటే షేక్ హసీనా గారు ఏదో ఇండియాకి ఫేవరబుల్ గా ఉన్న ప్రధానమంత్రి అన్న ఇది ఇమేజ్ అయితే ఉంది. ఎందుకనంటే ఎన్నో ఇప్పుడు మన వాటర్ రివర్ డిస్ప్యూట్స్ అంటారు మన దగ్గర, ఇక్కడ కావేరీ గురించి అని చెప్పి కర్ణాటక, తమిళనాడు, లేకపోతే కృష్ణా వాటర్స్ లో మనము ఆంధ్ర, లేకపోతే పైనున్న రాష్ట్రాలు, ఇవన్నీ ఏవైతే నడుస్తూ ఉంటాయో దశాబ్దాల తరబడి, ఇంకా దేశాల మధ్యలో ఇంకా ఉధృతంగా ఉంటాయి కదా. ఎందుకంటే ఇక్కడంటే మనం ఒకే దేశంలో ఉన్న రాష్ట్రాలు. సో ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న ఆ ఇష్యూస్ కి కూడా, అట్లాంటి క్లిష్టమైన ఇష్యూస్ కి కూడా, బార్డర్ ఇష్యూస్ కూడా, మన కొంచెం భూభాగం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ భూభాగం మనం తీసుకుని బార్డర్ ని కొంచెం రేషనలైజ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా హసీనా గారు ఉన్నప్పుడు జరిగాయి. ప్రాక్టికల్ గా ముందుకెళ్లారు. ఏవి ఈ ఒక దేశం వర్సెస్ ఇంకొక దేశం అనో, ఒక మతం ఇంకోటనో ఇవన్నీ లేపకుండా కొంచెం కంట్రోల్లో ఉంచి ఈ అరేంజ్మెంట్స్ ఇటు బంగ్లాదేశ్ కి బెనిఫిషియల్ గాను, ఇటు ఇండియాకి బెనిఫిషియల్ గాను స్మూత్ గా జరిగాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మనకు అదే స్మూత్నెస్ ఉంటుందని చెప్పి మనం ఊహించలేము, మనము ఎస్టిమేట్ చేయలేము ఆ విధంగా ఉంటుందని చెప్పి. ఎందుకంటే ది మోస్ట్ ప్రాక్టికల్, మోస్ట్ ఏది లాజికల్ అనండి, లేకపోతే మ్యూచువల్లీ బెనిఫిషియల్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయగలిగే ప్రధాని పొజిషన్ లో హసీనా గారు ఉండే. ఇప్పుడు ఎవరు వచ్చినా గానీ ఆమెకు విరుద్ధమైన వాళ్ళే వస్తారు. అందులో కూడా ఇష్యూస్, ఇప్పుడు వారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పనిని కూడా తప్పుబట్టే వాళ్ళే వస్తారు. ఏదో ఒక విధంగా వారిని ఇప్పుడు విలన్ చేయాలి. ఇప్పుడు ఆమెను పడేసిన వాళ్ళు ఆమెను ఒక విలన్ లాగా తయారు చేసి చూపించాలి. చేయబట్టి తప్పనిసరిగా ఇండియా రిలేషన్స్ విత్ బంగ్లాదేశ్ బాగా స్ట్రెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది రెండో విషయం. అండ్ ఈ మొదటి దానికిను రెండో దానికి కూడా లింక్స్ ఉన్నాయండి. మొదటి దానికిను ఇప్పుడు మైనారిటీస్ వర్సెస్ మెజారిటీ, లేకపోతే ఇది పూర్తిగా ఇస్లామిక్ కంట్రీ అవ్వాలా. ఇప్పటికీ ఇస్లాం ఇస్ బంగ్లాదేశ్, మిగిలిన వాళ్ళందరూ దాదాపు సెకండ్ క్లాస్ సిటిజన్స్ అన్నట్టుగా ఉంటది, కానీ మరీ పాకిస్తాన్ లాగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ కాదు అది. కానీ అదేటు ఆ డైరెక్షన్ ఎటు వెళ్తుందో అది చూసుకోవాలి మనం. సో ఇవన్నీ కూడా, అండ్ బార్డర్, అందుకే మన ప్రభుత్వం కూడా బార్డర్ దగ్గర రెడ్ అలర్ట్ లాంటిది ప్రకటించారు. అంతటా కూడా మన బిఎస్ఎఫ్ వారిని అలర్ట్ చేశారు. అండ్ బార్డర్ ఏరియాస్ లో కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూలు విధించారు మన దేశంలో కూడా. ఎందుకంటే ఇన్ఫ్లక్స్ ఆఫ్ రెఫ్యూజీ, శరణార్థులు కొన్ని లక్షల్లో, 10 లక్షల్లో వచ్చే సిచ్యువేషన్ కూడా ఎరైజ్ అవ్వచ్చు. అక్కడ మారణకాండ గాని పెట్టరేగింది అని అంటే వచ్చే పరిస్థితి ఉన్నది అని చెప్పి. ఇవి మన ప్రభుత్వం ఈరోజు ఎదుర్కొంటున్న సవాళ్లు. దానికి మనం ఇంతకుముందే అనుకున్నాము, ఇంతకుముందు పుల్లారావు గారు కూడా చెప్పారు, ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయని చెప్పి. ఈ రోజు మనము ఇక్కడే కాదు, బంగ్లాదేశ్ ఒక్కటే ఐసోలేషన్ లో మాట్లాడలేము. మనము అక్కడ యూరోప్ లో చూసినా గానీ అక్కడ ఇమిగ్రేషన్ అంటే ఈ ఇతర దేశాల నుంచి వచ్చే వారు ఉంటారు కదా, వారికి అగెయిన్స్ట్ గా ఎస్పెషల్లీ అది మతపరమైన
ఫైట్ లాగా తయారైంది క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి మధ్యలో అన్న టైప్ లో. సో యూరోప్ మొత్తంలో అక్కడ యూకేనే కాదు, ఇటు ఫ్రాన్సే కాదు, అటు స్పెయినే కాదు. స్పెయిన్ అయితే ఈ దేశం క్రిస్టియన్ దేశం అని చెప్పేసి స్లోగన్లు ఇచ్చుకుంటూ ర్యాలీలు చేస్తున్నారు. సో ఇక్కడ ఇది జరుగుతుండగా మనకు ఇక్కడ జపాన్ లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడంతో అమెరికా ఎకానమీ కొంచెము స్లో డౌన్ అవుతోంది, ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అని చెప్పి స్టాక్ మార్కెట్లు ప్రపంచం మొత్తంలో పడుతున్న సందర్భంలో ఈ అండ్ అంతకుముందే మీకు రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, ఇటు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధానికి వెళ్తాయి డైరెక్ట్ గా, ప్రత్యక్ష యుద్ధానికి అని చెప్పి వాదనలు వస్తున్న తరుణంలో, ఆ తరుణంలో బంగ్లాదేశ్ లో ఇది జరిగిందండి. ఒక విధంగా చెప్పాలంటే రెండు ఇది చెప్పొచ్చు. ఎక్కడ చూసినా గానీ అస్థిరత, ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినా ఏ పార్ట్లో చూసినా గానీ అస్థిరత అనేది విపరీతంగా పెరిగిపోయింది. గత 2-3 నెలల్లో విపరీతమైన అస్థిరత. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్, కార్గో మూవ్మెంట్, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలనేది కూడా మీకు హౌతీ రెబెల్స్ అక్కడ ఇది సూయజ్ కెనాల్ ఈ ప్రాంతంలో గల్ఫ్ దగ్గర చేయడం వల్ల ఇప్పుడు ఆఫ్రికా చుట్టూ తిరగాల్సి వస్తున్న పరిస్థితి ఉంది కార్గో కూడా. సో ఈ విధంగా ప్రపంచం మొత్తంలో ఒక రకమైన అస్థిరత పెరిగింది. అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ గారు అసలు ఏం చేస్తున్నారో కూడా అంటే తెలియని ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, వచ్చి పర్ఫామ్ చేయగలరా లేదా అన్న పరిస్థితుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే అమెరికాని లీడర్ ఆఫ్ ది ఫ్రీ వరల్డ్ అది ఇది అంటుంటారు. అంటే ఉన్న సూపర్ పవర్ వన్ సూపర్ పవర్ అని అంటే అమెరికా ఈ రోజు, దాని తర్వాత చైనా, రష్యా, ఇండియా ఇట్లాంటివన్నీ కింద. సో ఆ పరిస్థితుల్లో ఇది జరుగుతోంది. కానీ లక్కీలీ మనకున్న ఇప్పుడున్న లీడర్షిప్ మీరు చూడండి, ఇటు ఎకనామిక్ ప్రోగ్రెస్ కానివ్వండి, లేకపోతే అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతకుముందు జరుగుతున్నా, లేకపోతే ప్రపంచం మొత్తం ఈ అస్థిరతలో మునిగున్నా, మన ఇండియా మాత్రము అన్ ఐలాండ్ ఆఫ్ స్టెబిలిటీ అన్న టైప్ లో మన దగ్గర మాత్రము సుస్థిరత ఇంకా ఉంది. కానీ దాన్ని ఈ పరిణామాలు రోజు రోజుకు దాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయాలని చూస్తాయి అనేది మనం చూస్తూ ఉండాలి. అండ్ డైనమిక్ గా రెస్పాండ్ అవుతూ ప్రభుత్వం గ్యారంటీగా డైనమిక్ గా రెస్పాండ్ అవుతుంది ఈ థ్రెట్స్ అన్నిటికీ. ఇదే విధంగా ఆ స్టెబిలిటీ మెయింటైన్ అవుతూ మన ఎకనామిక్ గ్రోత్ ని మాత్రం తగ్గించి ఎటువంటి దెబ్బ పడకుండా చూసుకోవడం మన లక్ష్యం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పొరుగు దేశాలతో కొన్ని కొత్త సమస్యలు వచ్చాయని కొందరి వాదన. అంటే ఎన్డీఏ విదేశాంగ విధానం కరెక్ట్ గానే ఉందంటారా? అంటే శ్రీలంకతోని, ఇటు మొన్న నేపాల్ తోని, ఇటు మాల్దీవ్స్ లో ఇలా మనకి చైనా, పాకిస్తాన్ తోని సరే ఏమంటారు? పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్ గా మారిందండి. వారు ఒక ఫండమెంటలిస్ట్ స్టేట్. అది ఇప్పుడు రిలేషన్స్ బాగుండాలి అని అంటే మీరు అన్నట్లుగా సరే అది 5 నిమిషాల పని. అట్లీస్ట్ ఒక 4 సంవత్సరాల వరకు వాళ్ళు క్వైట్ గా ఉండేదంటే కాశ్మీర్ని తీసేసి వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోద్ది అన్న టైప్ లో. ఇంకా దానికి మించి ఇంకే సొల్యూషన్ కూడా అది కొద్ది సంవత్సరాలే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కాశ్మీర్ ఇస్తే ఇంకోసారి ఇంకొకటి అని చెప్పి వాళ్ళు వస్తూనే ఉంటారు. ఆఖరికి మొత్తం మీద దేశాన్ని ఆక్రమించుకుని ఇది కూడా ఒక వారిలాగానే ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ గజ్వా ఏ హింద్ అని చెప్పి ఉంది కదా. సో మీకు అట్లాంటి వాళ్ళని సంతృప్తి పరిచే అవకాశం లేదు. కంట్రోల్ చేయగలిగే అవకాశం ఒకటి ఉంటుంది, దూరం పెట్టగలిగే అవకాశం ఒకటి ఉంటుంది. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ వాటిని తిప్పికొడుతూ కామ్ గా క్వైట్ గా దాంతో అబ్సెస్ అవ్వకుండా మనకు ముందుకెళ్లే అవకాశాలు మనం చూసుకోవాలి. కానీ మీరు పాకిస్తాన్ ని సంతృప్తి పరచాలని చెప్పి మొదలు పెడితే అది అయ్యే పని కాదు. ఈ రోజు బంగ్లాదేశ్ లో వచ్చిన అధికారంలోకి వచ్చిన ఏదైతే గ్రూప్ ఉందో అది ఆర్మీ కావచ్చు, లేకపోతే ఆపోజిషన్ పార్టీకి సపోర్టివ్ గా ఉన్నది కావచ్చు, లేకపోతే అక్కడ ఫండమెంటలిస్ట్ ఇస్లామిక్ పార్టీ సపోర్ట్ తో వస్తున్న ప్రభుత్వమే కావచ్చు, ఏదైనా కానీ అధికారమే కావచ్చు, అవన్నీ కూడా వాటిని సంతృప్తి పరుస్తూ మనం కూర్చోవాలంటే కూడా ఒక విధంగా అయ్యే పని కాదు. మీకు బర్మాలో అట్లాగే డిక్టేటర్షిప్ ఉంది. శ్రీలంకలో అక్కడ ఉన్న ఎకనామిక్ పాలసీస్ అక్కడ ఫెయిల్ అవుతున్న విధానము చూసాము. ఈ రోజు చైనా యొక్క రోల్ ఉంది మాల్దీవ్స్ లోను, శ్రీలంకలోను. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. వారిని సంతృప్తి పరచడమో సంతోషపరచడమో అది కాదండి. ఎవరైనా కానీ చూసుకునేది వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్. సరే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనతో మంచి రిలేషన్స్ ఉంటే బాగుండదా అంటే తప్పనిసరిగా ఉంటది. కానీ అది ఆ చప్పట్లు కొట్టడానికి 2 చేతులు కావాలి. ఒక చేయితో మనము స్నేహస్తం ఏదో ఇస్తూ ఉంటే వాళ్ళు టెర్రరిస్టులను పంపిస్తూ ఇక్కడ బాంబులు బెయిల్ చేసి మనల్ని చంపేస్తున్నారు అన్నా అది అయ్యే పని కాదు. అది ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టుగా ఒక వీక్నెస్ కి నిదర్శనం అవుతుంది, కానీ అది స్ట్రెంగ్త్ ద్వారా యాక్ట్ చేస్తున్నట్లుగా ఉండదు.
అది విషయం అండి. ఇప్పుడు క్లాస్ లో టీచర్ డిసిప్లిన్ ఎట్లాగైతే మెయింటైన్ చేయాలి, ఒక్కొక్కసారి డిసిప్లిన్ చేయకపోతే ఒకరిని చూసి ఇంకొకరు అదునుగా మొత్తం అరుస్తూ ఉంటే అందరితో టీచర్ చాలా ఫ్రీగా ఉంటారు, మనతో ఏమి అనరు. ఏం తప్పులు చేసినా ఎంత గొడవ చేసినా టీచర్ మనల్ని ఏమి అనదంటే అందుకోసం కాదు కదా టీచర్ ఉన్నది అక్కడ. వాళ్ళకి నేర్పించడం కోసము, ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కోసము, ఇట్లాంటివన్నీ. అట్లాగే మన నేషనల్ ఇంట్రెస్ట్ మనకి టాప్ అండి, ఫస్ట్ థింగ్ అది. రెండవది ఏంటి అంటే ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు రమేష్ గారు మాట్లాడిన విషయాలని బట్టి కూడా మనకి అర్థమై ఉంటది కదా, ఈ రోజు పరిస్థితి ఏంటంటే చాలా డెలికేట్ గా ఉంది ఇండో బంగ్లాదేశ్ బార్డర్. తప్పనిసరిగా అక్కడ జరిగే హింస మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. శరణార్థులే ఎస్పెషల్లీ మైనారిటీస్, అక్కడ మైనారిటీస్ అంటే హిందూస్ అండి, ఎక్కువగా హిందూస్, తర్వాత ఏమైనా ఉంటే క్రిస్టియన్స్, వారు అక్కడ ఊచకోతలకు గురవుతాయి. ఈరోజు ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ అని కొట్టండి, న్యూస్ అని కొట్టండి, ఎక్కడ చూసినా గానీ అదే వస్తుంది. బేసికల్లీ ఊచకోతలు మొదలైనాయి అన్నట్లుగా న్యూస్ వస్తున్నాయి. అండ్ ఇండియా ఎక్స్ప్రెస్డ్ ఇట్స్ కన్సర్న్ అని చెప్పి కూడా, అంటే మనము ఎక్స్ప్రెస్ చేశాము ఈ ఊచకోతల దృశ్య కొంచెం కన్సర్న్ కూడా ఎక్స్ప్రెస్ చేశాము, ముందు జాగ్రత్త పడాలి అన్న టైప్ లో కూడా ఉంది అనేది. అంటే ఏం రాబోతోందో అన్న దాని మీద కొంచెము యాంగ్జైటీ ఉంది అనేది మనము తెలుస్తూనే ఉంది మన ప్రభుత్వంలో కూడా. సో ఈ సమయంలో ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లుగా రమేష్ గారు కూడా చెప్పారు, మిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. వీరందరూ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ చూడగలరు నిజంగానే. కొంచెము ప్లాన్డ్ గానో లేకపోతే అది గవర్నమెంట్ దగ్గర తప్పనిసరిగా ఉంటుందని అనుకుంటున్నాను. మన దగ్గర కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీసే గానీ, మన ప్రభుత్వమే గానీ వస్తున్న విపత్తుని అంచనా వేసే ఉంటారు ముందుగానే. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఈ ఎక్స్టర్నల్ అగ్రెషన్ మీద కాదు. అంతకుముందు పాకిస్తాన్ ట్రై చేసింది, మనం చైనాతో ఒకసారి 1962లో బాగా దెబ్బతిన్నా కూడా దాని తర్వాత అంతా కూడా కొంచెము అప్పటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో మన డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రము స్ట్రాంగ్ గానే, ఇటు పాకిస్తాన్ అయినా అటు ఇదైనా గానీ చైనా అయినా ఇంకొకటైనా ధీటుగా నిలబడగలుగుతున్నాయి. కానీ మన సమస్యల్లో ఎక్కడొస్తుంది అని అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన పరిణామాలు చూసి, లేకపోతే అదే ఆలోచనతో ఉన్న మన దేశంలో మన రాజకీయ పార్టీలు ఏవైతే అపోజిషన్ లో ఉన్నాయో వారందరూ కూడా ఇది ఒక అదునుగా తీసుకుని ఇన్స్టెబిలిటీ, ఇప్పుడు ఒక వ్యక్తి మీద ద్వేషంతో, అంటే మోడీ గారి మీద ద్వేషంతో ఇది ఒక అదునుగా తీసుకుని అసలు ఆ ఎక్స్టర్నల్ బంగ్లాదేశ్ లో అవుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల వస్తున్న స్ట్రెస్ ఏదైతే ఉందో దేశం మీద, దాన్ని అదునుగా తీసుకుని ఇండియాలో మన భారతదేశంలో కమ్యూనల్ డివిజన్స్ పెంచడానికి గాని, ఇతరత్ర ప్రేరేపించడానికి గాని, లేకపోతే ఇట్లాంటి గొడవలే అక్కడ స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్ రిజర్వేషన్స్ ఇష్యూ అన్నదాన్ని తీసుకుని ఇక్కడ క్యాస్ట్ పరంగానో ఎంప్లాయ్మెంట్ పరంగానో ఇంకేదో ఒక దాని పరంగా, అంతకుముందు ఫార్మర్స్ ఇష్యూ అయింది, దాని తర్వాత సిఏఏ మీద గొడవలైనాయి. అట్లాంటివి ప్రజల్లో సిఏఏ గురించి ఎవరి సిటిజన్షిప్ పౌరసత్వం తీసుకునేది లేదండి. ఇట్లా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇట్లాంటి దేశాల్లో ఎక్కడైతే ఇస్లాం అంటే ముస్లింస్ కి ఫస్ట్ పొజిషన్ అని ఉండి మిగిలిన వాళ్ళందరూ సెకండ్ క్లాస్ సిటిజన్స్ అన్న ఉన్న దగ్గర మైనారిటీల మీద జరుగుతున్న దాడులు, వాళ్ళ ప్రాణాలకు ఉన్న ఇది ఏదైతే ఉందో, అందుకని అట్లాంటి వాళ్ళకి పర్సెక్యూటెడ్ అంటారు. పర్సెక్యూటెడ్ పీపుల్స్ కి మనము భారత్ విడిపోక ముందు ఇదంతా ఇండియానే కదా మొత్తం మీద. సో 1947 కి ముందు వాళ్ళ బాధ్యత ఉంది, వాళ్ళకి శరణార్థులుగా ఇక్కడ వస్తే వాళ్ళకి పౌరసత్వం త్వరితగతిన ఇవ్వాలి అన్నదే సిఏఏది. అంతేగాని దాన్ని ఇక్కడ ముస్లింలదే పౌరసత్వం తీసేస్తారు అన్నట్లుగా తప్పుడు ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ ప్రొపగాండా చేసి ఇండియాలోనే ఎంత డివిజన్స్ క్రియేట్ చేశారో చూసాము. ఇప్పుడు అట్లాంటి వాటి నుంచి కాపాడుకోగలగడము అసలు ముఖ్యమైన విషయం అండి. అది మోస్ట్ నేను ఈరోజు చూస్తున్నది అయితే బిగ్గెస్ట్ డేంజర్ ఇండియా విల్ ఫేస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇట్ విల్ బి ఫ్రమ్ ఇంటర్నల్. మన దగ్గర ఉన్న శక్తులతోటే మనము ఈ సందర్భంలో అయితే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మనం మోడీ గారి ప్రభుత్వాన్ని ఎట్లా పడేయాలి అన్న ఉద్దేశంతో అసలు భారత్ నే విచ్ఛిన్నం చేసే లేకపోతే భారత్ లోని గొడవలు రేపే ప్రయత్నాలు జరుగుతాయి. అవి మోర్ డేంజరస్ దెన్ ఈవెన్ ది ఎక్స్టర్నల్ థింగ్స్.